ఇది సెంటర్ కదండి, సనత్ నగర్ ఎంట్రన్స్. ఫోన్తో వీడియో తీస్తాను అండ్ ఈ ఫోన్తో వచ్చి ప్లాస్టిక్కేనా ఈ ప్లేట్లు అంతా వదిలి ఇట్ల గురించి వస్తుంది. ఎంత ఈ హోటల్ సామాన్ అంతా ఉన్నాయి. మా చిన్నోడికి భలే నచ్చుతాయి ఇక్కడ కదా. చూడండి మా చిన్నోడికి ఎలాంటివన్నీ ఇష్టం. అబ్బో నలుపు నలుపు అని చేసింది, ఇక్కడ అన్ని నలుపుయే ఉన్నాయి. మొత్తం బ్లాకే. చిన్న చూస్తే గోలవాలేటది. ఈయన నాకు ఎందుకు పంపించలేదు అనేసి మొత్తం బ్లాకే. ఏమో కాశ్మీర్ భలే ఉన్నాయి ఇవన్నీ. ఎంత మరి ఇది 223 అంటే ఇది ఎత్త డెకరేషన్గా చేస్తుంది ఇవన్నీ. అబ్బా 600 అంటే రేట్ ఏం తక్కువ లేదు, రేట్ మస్తు ఉంది. ఏంటండి ఏమండి దీని మీద కూడా వడ్డించమనేనా వాడి ఉద్దేశం? దీని మీద ఏం వడ్డిస్తారని మరీ దారుణంగా దాని చుట్టూ పెడతారేమో. అసలు మా చిన్న నేను కొత్త మస్తుగా ఉంటుంది కదా. ఏమండి ఇదిగో వంట చేసుకునేది హోటల్ వాళ్ళు. చాలా బాగున్నాయి ఇవన్నీ సామాను, వంట సామాను కదా. ఇదిగో అయ్యో భలే భలేగా ఉన్నాయి ఇవన్నీ. అవును ఇవి పట్టుకోవచ్చుగా, అది అక్కిచ్చు. వెరీ గుడ్ అవచ్చు. ఇక్కడ కప్పు బాగుందండి. ఈ కప్పు మరి 40 రూపీస్ ఉంటుంది. 40 ఎందుకు అవి? బాగుంది. అబ్బాబ్బా మస్తు సామాన్ ఉన్నాయి ఇక్కడ, మస్తుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం హోటల్ సామాన్ మీ కాశ్మీరా. అత్తని పంపిస్తే వస్తుంది. మొక్కలు వేసింది కాదు ఇది. ఏమండి ఈసారి వదనాలు తీసుకొద్దాం ఇక్కడికి, చూపిస్తే మస్తుగా ఉంటారు వీళ్ళు. భలే ఉంది కదా కాశ్మీర్. ఇది కూడా చిన్న చిన్న గాజు సామాన్ ఇవన్నీ. ఇది పెద్ద మామ కొన్నాడే. ఇది ఎందుకు కొన్నాడో ఎక్కడ కొన్నాడో కదా కదా. ఇలాంటివన్నీ కొంటాడు. కాశ్మీక నువ్వు కొన్న కప్పులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ముట్టుకోండి పగలబోత. ఏదైనా తీసుకోవాలి ఇక్కడ కదా. ఏ కాశ్మీర్ మా అనవసరం కాడ కొనేసుకున్నాం. ఇక్కడ ఏదో ఉంది బౌల్, చిన్న బౌల్ అందంగా ఉంది. 400 ఉంటుంది కానీ. చపాతీకి బాగుంది కదా ఇది బౌల్. మీ అత్త ఉన్నట్టు కదా. అలా చూడు, అటు చూడు, అటు చూడు భలే ఉన్నాయి ట్రైలన్నీ కదా. అక్కడికి వెళ్ళి నువ్వు చూపించు. వస్తుందా ఆ ట్రై చూపించుక. భలే ఉంది కదా.
చిన్న చిన్న చిన్నవి భలే అందంగా ఉన్నాయి. ఇది ఎంత అంటే 20 రూపీస్ అంట. మంచిగానే ఉన్నాయి. కాశ్మీ 20 రూపీస్ అంటే ఇవి కొందామా? ఏం చేసుకోవాలి? ఏదో చట్నీ వేసి పట్టాలి. బాగుంది వైట్ ఎక్కువ వైట్ కొందాం, బ్లాక్ కొందామని. వైట్ బ్లాక్ రెండు కొందాం. ఆ రెండు ఈ రెండు కొనుక్కున్నాము. ఇది కూడా అంతే. అవసరం అటు పరుగులు పెట్టద్దు. ఇప్పుడు బాగున్నాయి కదా జగ్గులు. అనవసరం కూడా కొనేసుకున్నాం కదా మనం జగ్గు. ఆ జగ్గు ఇవ్వండి. ఆ జగ్గు అదెంత జగ్గు? ప్రైస్ లేదు దీని మీద. మరి అసలు ఎంత కాస్ట్ ఉంది ఏంటిది? ఏదైనా బాస్కెట్ తీసుకో కాశ్మిక. బాస్కెట్లో ఎలా పట్టుకుని తిరుగుతున్నావు సార్. బాగుంది. ఈ చూపించవచ్చా? ఇదేంటో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ రాకపోతే కొంచెం మిస్ అయిపోతుంది కదా. ఇవన్నీ మిస్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకంటారు అది? అవునా? ఇవేంటో బొమ్మలు వెరైటీగా ఉన్నాయి. ఏమంటే షూ వేసుకుంటాక ఎంత ఉంది క్లాసు? ఏంటో ఈ కాస్ట్లు ఏంటంటే ఎందుకుంటున్నాయి అర్థం కావట్లేదు. మా వదిన వస్తే ఇవన్నీ భలే కొనుక్కున్నాబ్బా. ఇంకా చిన్న చిన్న మూకుళ్ళు. ఏం చేస్తున్నారు కాశ్మీర్ అండి? నాకు ఇలాంటివి ఇష్టం అండి. డిఫరెంట్గా ఉంటాయి కదా. అవునా? అవును, హోటల్ మోడలే. ఏంటది? దేని గురించి? ఐస్ క్రీమ్సా? బకెట్ ఎందుకు? బకెట్ కొనుక్కుందామా ఒకటి? అవును, అదే జగ్గు. ఏమండి చూడండి, భలే రాయల్గా ఉంది. కంచం, ఈ కంచాలు కొనుక్కుందామా? బాగుంది. స్పూన్స్ కూడా భలే బాగున్నాయి కదా. సెట్ అంతా ఇది హోటల్ సెట్ మొత్తానికి. హోటల్ సామాన్ అండి ఇదంతా మొత్తం. ఏమండి అవి చూడండి, కూరలు వేసిన గిన్నెలు భలే ఉన్నాయి. 700 అంటుంది కాబట్టి కదా. ఉప్పు వేసుకోడాకా? బాగుంది. ఏమంటే టీలు ఇదేంటండి? ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్గా భలే ఉంది. ఏమండి ఏంటది? అవునా? ఎందుకు? అవునా? బీరు డబ్బాలు ఇవి? నాకేం తెలుసండి మరి. ఓ షిట్, ఇంత వెరైటీగా ఉంది. ఓ అంతా హోటల్ సామాన్ మొత్తం.
రండి వెళ్దాం. బుట్లు ఉన్నాయి ఇక్కడండి, బుట్లు. ఏమండి నువ్వు లేదు, నువ్వురా, నేటి పోతాను. ఏమండి ఈ బుట్లు ఎంత పెద్ద క్యారేజ్ వస్తాయా? నువ్వు ఒక నుంచో. ఏమండి బుట్లో సంథింగ్ డిఫరెంట్ భలే ఉన్నాయి. ఇది వచ్చింది నాకు అవునే, చాలా బాగున్నాయి బుట్లు. నాకు అన్నిటికీ నేను వచ్చింది. వావ్, అవునా? ఇదేనండి, ఇది ఇడ్లీ పాత్ర యాక్చువల్గా. అండి అది ఇడ్లీ పాత్రే. ఇది ఇట్లా ఉడకబెట్టుకుంటారండి పోయి, ఇట్లాగా ఏదన్నా గిన్నెలో పెట్టుకుని ఉడకబెట్టు. ఏమండి బుట్ట ఎంత కష్టం అండి, తెలియట్లేదు దీని రేటు. అది పెద్దది. ఇది తీసుకుంటున్నామేమో దానికన్నా. మన వెజిటబుల్స్ కోసుకోవడాకే. అవునా, అడుగు ఆంటీ, అడిగిరా. ఎంత ఉంటుంది? ఇది కూడా హోటల్ స్టైల్లో ఉంది కూడా చూడండి. బార్ కౌంటరా? మీకు ఇలాంటివన్నీ ఎలా తెలుస్తున్నాయి? అంటే సినిమా చూస్తే తెలిసిపోద్ది బార్ కౌంటర్ అని. ఓ షిట్, ఆ షార్ట్ గురించి ఎలా తెలుసునా నీకు? సినిమా చూస్తే షార్ట్ చెప్తాడు ఎక్కడన్నా. ఇంకెందుకు గ్లాసులు కొంటావు కాశ్మీర్? నువ్వు కూడా మీ చిన్న అట్లా ఫైర్ ప్రతి ఇది కొంటానంటావు. ఏంటమ్మా అది బంగారం కలిపేది? వావ్, నీకు కూడా తెలిసిపోతుంది చివరికి అన్నీ కలిపేదంట. నా పొయ్యి చూద్దారండి. ఏమండి చైనా పొయ్యా? ఏమండి నా చైనా పొయ్యి చూద్దారండి. చైనా పొయ్యా? ఇవి పనిచేస్తున్నాయంటవా? జల్లీలు కదా, నా సబ్బు గురించి అడుగుతున్నాను. సబ్బు చేస్తున్నప్పుడు నేను సబ్బు కొంటున్నాను కదా, సబ్బు చేయడానికి. అది ఇదిగో, ఇది ఎందుకో తెలుసా నీకు? ఎస్, నీకు బాగా తెలిసిందమ్మా. అన్ని షాపులు ఒక పెద్ద షాప్ కొంటారేంటి నాకు? అది ఎందుకో చెప్పండి. కాదు ఏమండి, ఇదిగో పిజ్జా కట్టరు, ట్రమ్ ట్రమ్. ఏమండి ఇదిగో, కిస్ 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 కిస్. ఏంటండి ఎన్ని సింకులు ఉన్నాయండి ఇక్కడ? కాశ్మిక, ఇదేంటి చెప్పమ్మా? ఇవన్నీ ఏంటమ్మా బంగారు? కూరలు, కర్రీ పాయింట్. భలే కనిపెడిస్తావే. ఇదిగో నేను ఇంతకీ చెప్పేది, ఇది నాది పొయ్య, నా చిరకాల కోరిక. నో, ఐ వాంట్ దిస్ పొయ్య. అవునా? నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి.
నాకు ఇది కావాలి. చూస్తే ఇక్కడ కూర్చుంటాం. ఏమండి ప్లీజ్ అండి ఇది కొని పెట్టరా. 2000 కాదు 82,000 అండి ఓన్లీ. ఆఫ్టర్ ఆల్ మీరు 1 మంత్ శాలరీ నాకు ఇస్తే సరిపోద్ది. ఇలాంటిది మనం చేసుకుందాం కాశ్మీ, గుర్తుంచుకో. మనం చేసుకుందామా? ఇలా ఇటుకలతోటి గట్టి మనం చేసుకుందాం. ఓకే. దాని తర్వాత ఏదో ఒకటి చేస్తున్నాం, పిజ్జా గిజ్జా. కింద పోయి మరి అవశ్య ఏముంటున్నాయి ఇక్కడ? చికెన్ బిర్యానీ, మటన్. ఓకే వచ్చేసేయండి. ఎంత డబ్బులు ఇవ్వాలి మీకు? ఓకే రండి వెళ్ళిపోదాం. షబా దర్శన్ బాబు, బాయ్ బాయ్, సీ యూ. కోల్డ్ రూమ్ చూపించింది. కోల్డ్ రూమా? అని రాసింది ఆడ. ఒక రూమ్ ఉంది. ఇక్కడ స్పూన్స్ ఏమైనా వెరైటీలు ఉన్నాయా? స్పూన్స్ అవి లేవు. ఏంటి ఇలా గుంటగా ఉంటున్నాయి అవి. గుంటలాగా ఉన్నాయి కదా అట్లాంటి స్పూన్స్. ఆ బుట్ట చివరికి రేట్ అడగలేదా కాస్ట్లీ? బుట్ట చివరికి రేట్ అడగలేదా? బుట్ట రేటు అడిగితే ఇంకా చెప్పాలి. అవునా? వాట్ ఇస్ దిస్? అదైతే కాశ్మీరా కబాబ్స్ చేసుకునేది. కబాబ్స్, చికెన్ కబాబ్స్. ఆ కబాబ్స్ తీసుకున్నారా? బాగానే ఉన్నాయి. 20 రూపీస్ అది. 100 ఎక్సా. అవసరం చాలా పోదాం. బాగుంది. చూసుకోవాలి ఉంది. కాశ్మీర్ ఎంత అంటావు? ఇవి కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది మనం. రేటే ఉంటుంది ఇది కదా. రేట్ వేస్తుందేమో మస్తు. ఎంత కాస్ట్? ఇదే 215 అంటే ఇది అంత కాస్ట్ ఉంది ఏంటి అది? ఏమో కాశ్మీర్ అర్థం కాకుండా ఉంది అది. అది కదా మనకు వద్దు. అది కాస్టే ఉంది చాలా. ఏమంటున్నారు డాడీ? తీసుకోమన్నారా వద్దన్నారు? ఇవి తీసుకోమన్నారా? డాడీ ఏమన్నా సైలెంట్ ఏం లేదు. ఏమంటున్నారా? అది బొద్దులే కనబడి. క్వాలిటీ లేవు నాన్న, అవి క్వాలిటీగా లేవు. ఇట్లాంటిది మనం ఎప్పుడైనా సండే పూట చికెన్ చేసుకుంటాం కదా, డెకరేటివ్గా ఏదైనా ఫోటో తీసుకుంటే బాగుంటుంది దీంట్లో. ఎంత కాస్ట్ అది? వద్దులే అంత కాస్ట్. ఎందుకు రేట్ మస్తు ఉన్నాయి. 300 అంటాం కదా. చిన్న చిన్న ప్లేట్లే 300 ఉన్నాయి. నడిచిపోతాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమన్నా ఏంటో ఇది 40. మరి 200. అన్నీ చిన్న చిన్నవి కూడా. వదిలే. అవునా? స్ట్రాబెరీ డిష్ అంటారు. వదిలే. ఇది ప్రైస్ లేదేంటో.
అసలు ప్రైస్లు లేవేంటో మరి. ఏమన్నా మనసుకు బాగా నచ్చింది ఎక్కడ ఉంటే చూద్దాం అంటే. ఇంకేం వద్దు నడిచి వెళ్ళిపోదాం. ఇదేనా ఎనఫ్ క్లోజ్ ద షాపింగ్. ఏ కాశ్మీ ఇంకేమైనా కావాలని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం కదా. 60 రూపాయలు అంటే ఇవి మరీని ఏం కొంటలేదమ్మా. మన ఇంట్లో గాజు వస్తువులు పనికిరావమ్మా నీతోటి మీ అక్కతోటి. ఏంటి ఓకే నచ్చ వెళ్ళిపోదాం. పోదానండి. ఏం నచ్చలే ఇంకా. ఏమో మరి ప్రైస్ మా అదిరిపోతుంది తెలుసా. 700 అంటే ఇది వెయిట్ తుంగాని దూరంగా వచ్చి ఇది చూడు చికెన్ ఇవన్నీ చొప్పిన ఎక్క కొని పడతా. 300 వెళ్ళిపోతాను వచ్చేయండి. అది తీసుకోండి. ఇలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకున్నా. సండే పూట చికెన్ పెట్టుకుంటాకి కనిపించట్లే కానీ వెరైటీకి ఏది ఏంటో అర్థం కాకుండా ఉన్నాయి ఇవన్నీ ప్రైజ్లు. హలో ఇది ప్రైస్ ఎంతండి? ఇది 300 అవునా? ఇది తక్కువే ఉంది కదా. 150 ఉంది. ఇది ఉంటుందయ్యా. అవునా? ఓకే నెక్స్ట్ అమ్మా. చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. వద్దు దాడి పెట్టు. ఇదెంత? ఇవన్నీ అంతేనా కాస్ట్? ఎంతనా? 362. ఎందుకు ఎంత కాస్ట్లో ఉన్నాయి ఇది? మెల్లమెన్నా? ఓకే వద్దు మనకు వద్దు. నడిచే ఒకసారి సార్ ఇంకా నువ్వు మర్చేయండి ఇప్పటికే అయితే నడిచేయండి.